హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు H1B వీసా గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసిన సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నాను మీతో. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అండ్ లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, అమెరికా వీసాకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక H1B వీసా రిజిస్ట్రేషన్ సంఖ్యలో ఈసారి ఏకంగా 38% తగ్గుదల కనిపిస్తుంది. అమెరికా ప్రభుత్వం ఇటీవల H1B వీసా వ్యవస్థలో తెచ్చిన మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ఆర్ఐ వీసా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించేందుకు తెచ్చిన ఈ మార్పుల కారణంగా H1B వీసా రిజిస్ట్రేషన్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ మార్పు 38% మేర తగ్గినట్టు జాతీయ మీడియా కథనాలు. అయితే మునుపటి నిబంధనల ప్రకారం ఒక్కొక్క లబ్ధిదారుడి కోసం పలు కంపెనీలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఇది లబ్ధిదారులకు వీసా వచ్చే అవకాశాలు గణనీయంగా పెంచింది. ఈ సందర్భంలోనే అమెరికా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు సంబంధించి కీలక మార్పు చేసింది. ఒక లబ్ధిదారుడిపై ఒక రిజిస్ట్రేషన్ అనుమతిస్తామని పేర్కొంది. సదరు అభ్యర్థి ఎన్ని సంస్థల మద్దతున్నా కూడా దరఖాస్తు మాత్రం ఒకటే ఉంటుందని స్పష్టం చేసింది. వీసా వ్యవస్థ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకే, అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకే ఈ మార్పు తెచ్చినట్టు అమెరికా చెబుతున్నారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికా పౌరసత్వ వలసల శాఖ వద్ద 4,79,953 రిజిస్ట్రేషన్లు అందినాయి. అంతకు మునుపు నమోదైన 7,58,994 రిజిస్ట్రేషన్తో పోలిస్తే ఈసారి వీటి సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఇక ఈసారి వచ్చిన వాటిల్లో 4,70,342 రిజిస్ట్రేషన్ పరిశీలనకు అర్హత కలిగినగా తేలింది. గతంలో ఒక్కొక్క లబ్ధిదారుడికి సగటు రిజిస్ట్రేషన్లు 1.70 కాగా ప్రస్తుతం ఇది 1.06కు పడిపోయింది. అమెరికా కలలు కంటున్న భారతీయులకు H1B వీసా ప్రధాన మార్గంగా మారిన విషయం తెలిసిందే. 2023లో 3,86,000 వీసాలు జారీ కాగా వీటిలో ఏకంగా 72.3 వీసాలు కేవలం భారతీయులకే దక్కాయి. తొలుత 3 ఏళ్ల కాల పరిమితిపై జారీ చేసే ఈ వీసా ఆ తరువాత మరో 3 ఏళ్ల పాటు పొడిగించుకునే అవకాశం ఉంది. $10 చెల్లించే కంపెనీలు లబ్ధిదారుడి పేరు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతి దశల్లో కూడా లబ్ధిదారులు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ల పరిశీలన కోసం, కాన్సులర్ అపాయింట్మెంట్ కోసం పోటీ అధికంగా ఉంటుంది. ఇక డ్రాప్ బాక్స్ ద్వారా వచ్చిన అప్లికేషన్లు చెన్నై కార్యాలయమే పరిశీలిస్తున్నప్పటికీ అన్ని వీసా కేంద్రాల్లో వీటిని దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తాజా మార్పులు దీర్ఘకాలిక ప్రభావం భారతీయులపై ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. అంతేకాకుండా నిబంధనల ప్రకారం AF1 వీసాపై అమెరికాలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు తమ విద్యా సంస్థలో వారానికి 20 గంటలు చొప్పున ఆన్ క్యాంపస్ జాబ్ పేరిట పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు. సమ్మర్ హాలిడేస్లో సెమిస్టర్ మధ్య వ్యవధిలో వారానికి 40 గంటలు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువుకుంటూ ప్రాంగణం బయట మాత్రమే పార్ట్ టైం జాబ్ చేయడానికి వీలు లేదు. అయితే అందరికీ క్యాంపస్లో జాబులు దొరకవు. పరిస్థితుల్లో మన స్టూడెంట్లు క్యాంపస్ బయట ఉద్యోగాలు చేస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో, సూపర్ మార్కెట్లో, హోటల్లో అక్కడ ఉన్న స్థానికులు పనిచేస్తే 1 అవర్కి $20 నుంచి $30 ఇవ్వాలి. ఇండియన్ స్టూడెంట్స్ అయితే గంటకి $6 నుంచి $10 ఇచ్చిన పని చేస్తారు. అందుకే అక్కడ వ్యాపారులు మనకు అవకాశం ఇస్తారు. ఈ మొత్తం జీతంలో స్టూడెంట్ ఫీజులు చెల్లిస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా చూసుకుంటున్నారు. ఈ కొలువులు నిబంధనలు వ్యతిరేకం కావడంతో ఇలాంటి వాటిని అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. వారు దొరికితే వీసా రద్దు చేసి ఇండియాకు పంపిస్తున్నారు. ఇదే జరిగితే మళ్ళీ అమెరికా వెళ్ళలేని పరిస్థితి వస్తుందని భయపడుతున్న విద్యార్థులు వేల మంది పార్ట్ టైం జాబ్ మానేస్తున్నారు.